ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ప్రకారం ఈ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు సాధారణంగా ప్రారంభమైనట్టే మీకు అనిపించినా కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అలాగే ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్న రోజు అన్నమాట. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మీరు అందుకునే ఒక ఫోన్ కాల్ అది మీకు సాధారణ సమాచారం కాదు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది. అది కూడా సాయంత్రం లోపు ఈ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం లేదా అనుకోకుండా మీ ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ఛాన్స్ ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు చేరవచ్చన్నమాట. ఇది మీ ఆలోచనలను మార్చి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి కాల్ను జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే మీ ఒక్క కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. పరిహారాలు కూడా చెప్తాను, తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా రాజస్వభావం కలిగిన వారు. వారి మనస్తత్వాన్ని గురించి తెలుసుకుంటే కనుక ధైర్యము, నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ధైర్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఒక సింహంలాగా వేటాడాలని, సింహంలాగా గర్జించాలని, ముందుండాలని, ధైర్యంగా ఉండాలని అనుకునేటటువంటి వ్యక్తులన్నమాట. ఇక గౌరవం కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటారండి. మనసు మంచిది కానీ కోపం త్వరగా వస్తుందన్నమాట ఈ యొక్క రాశి వారికి. అలాగే ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణమైనా ఇస్తారన్నమాట. ఎవరు తక్కువగా చూసినా సహించరు. ఎప్పుడు ముందుండాలని, గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఉంటారండి. అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 5, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఎరుపు రంగు, తూర్పు దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కన్యా రాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం సూర్యునికి జలార్పణ అంటే నీళ్లు పోయడం చేయండి. ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి పూజ చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఇక ప్రత్యేక పరిహారాలు వచ్చేసి ఎరుపు పువ్వులతో సూర్యుడికి పూజ చేయండి. గోధుమలు అంటే వీటి దానం చేయడం చాలా శుభం. పేదలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. అహంకారం తగ్గించుకుంటే అదృష్టం మరింత పెరుగుతుందండి. కోపం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క కన్యా రాశి వారు సింహం లాంటి వారు. ఒకసారి లేస్తే ఎవరు ఆపలేరు అన్నమాట. సూర్యుడి ఆశీర్వాదం మీ ధైర్యం, విజయానికి గ్యారెంటీ. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక సాధారణ రోజు కాదు. ముఖ్యంగా సాయంత్రం సమయానికి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాల్ ద్వారా మీరు వినబోయే వార్త మీ భవిష్యత్తుకు కొత్త దారులు కూడా తెరుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరీర్కు సంబంధించిన శుభవార్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం లేదా మీరు ప్రయత్నించిన ఇంటర్వ్యూ ఫలితం లేకపోతే పదోన్నతి అంటే ప్రమోషన్ గురించి సమాచారం కానీ ఇక ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. కొందరికి విదేశీ అవకాశం లేదా కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావడం కూడా జరుగుతుంది. ఇది మీ స్థాయికి పెంచే ఒక పెద్ద అడుగు అవుతుందన్నమాట. అలాగే ఈ కాల్ ఆర్థిక లాభాలకు సంబంధించింది కూడా కావచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి లాభాలు ఇవ్వడం, కొత్తగా డబ్బు వచ్చే మార్గం గురించి సమాచారం రావడం,
ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి శుభ సూచనలు ఉన్నాయి. ఈ వార్త వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. సంబంధాలు మరియు కుటుంబ పరంగా ఈ కాల్ మీకు మంచి మార్పును తీసుకురాగలదు. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో కలవాలని ప్రయత్నించవచ్చు, లేదా పెళ్లి, నిశ్చితార్థం లేదా కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త ఈ కాల్ ద్వారా రావచ్చు. మీది మీ హృదయానికి ఆనందాన్ని, ఇంట్లో సంతోషాన్ని తీసుకురాగలదండి. కొంతమందికి ఈ కాల్ ముందు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని, ఒక డీల్, ఒక ఒప్పందం ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అత్యంత ముఖ్యంగా ఈ కాల్ మీ మనసులో ధైర్యం మరియు నమ్మకాన్ని పెంచుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, భయాలు తొలగిపోయి నేను చేయగలను అనే విశ్వాసం మీకు వస్తుంది. ఇది మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అసలు మార్పు అన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్ ద్వారా కెరీర్లో ఎదుగుదల, ఆర్థిక లాభం, సంబంధాల సర్దుబాటు, నిలిచిపోయిన పనులు పూర్తిగా అలాగే అవ్వడం కానీ మనసులో ధైర్యం పెరగడం కానీ. అందుకే ఈ యొక్క కన్యారాశి వారు ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ని జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ అదృష్టాన్ని మేలుకొలిపి శుభ సందేశంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికతో పాటు శుభ సూచనలు కూడా ఉన్నాయండి. మీరు ఎదుగుతూ ఉండడం, మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, నాయకత్వం చూసి కొంతమంది బయటకు మీతో చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో మీకు అడ్డంకులు కలిగించాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. మాటలు తీపిగా ఉంటాయి కానీ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ రహస్యాలు, ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. కొత్తగా దగ్గరయ్యే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మీకు హాని చేయలేరన్నమాట. ఇక ఈ యొక్క రాశివారు ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి తప్పు చేస్తున్నారండి. అదేంటంటే కనుక ఇంటి కులదేవతను మీరు మర్చిపోవడం అన్నమాట. ఇది ఒక చిన్న విషయం కాదండి. మన వంశాన్ని, మన కుటుంబాన్ని, మన ఇంట్లో ఉండేటటువంటి మనుషులని కాపాడే శక్తి కులదేవత దగ్గరే ఉంటుంది. మీరు ఎంత పెద్ద పెద్ద దేవుళ్ళను పూజించినా, ఎంత పెద్ద పూజలు చేసినా అందరూ దేవుళ్ళు ఒకటే. కానీ మీ ఇంటి కులదేవతను కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. మీ ఇష్టదైవ నామస్మరణతో పాటుగా ఇంటి కులదేవతను కూడా చేసుకోవాలని చెప్తున్నాను. ఇంటి కులదేవతను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎవరో ఒకరు బాగా ఇష్టమైనటువంటి దేవుడు ఉంటారు కదండి. మీరు ఆ దేవుడిని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ దేవుడితో పాటుగా కులదేవతను కూడా నిర్లక్ష్యం చేయకుండా కులదేవత నామస్మరణ కూడా చేసుకోండి. అలాగే ఈ కులదేవతను మీరు మర్చిపోవడం వల్ల మీకు పనులు ఆలస్యం కావడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, తరచుగా అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవ్వడం కానీ ఇవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. ఇలా చాలాసార్లు కులదేవత ఆరాధన లేకపోవడం వల్లే వస్తాయని పెద్దల నమ్మకం. కాబట్టి వారానికి ఒక్కసారైనా కులదేవతను స్మరించుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి నమస్కరించుకోండి. పండగ రోజున ప్రత్యేక పూజ కూడా చేసుకోండి. మీపై ఉన్న దోషాలు కరిగిపోతాయండి. శత్రువులు దగ్గర పడలేరు అన్నమాట. కులదేవత ఆరాధన, కులదేవత ఆశీర్వాదం ఉంటే కనుక. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారండి. ఇతరుల అసూయ, దృష్టి, చెడు భావాలు మనపై ప్రభావం చూపడం కానీ, మీరు బాగుంటే, ఎదుగుతుంటే కొంతమంది చూసి అసూయ పడతారు. ఆ నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలో ఇబ్బందులను కూడా తీసుకొని వస్తుంది. ఇక నరదిష్టి ఎక్కువగా కలిగితే అనర్థాలు కూడా జరుగుతాయండి. అవేంటంటే కనుక పనులు సడన్గా ఆగిపోవడం కానీ, ఆరోగ్యం బలహీనపడడం కానీ, ఇంట్లో గొడవలు పెరగడం, ఆర్థిక నష్టాలు, మనసులో అసహనం, టెన్షన్ పెరగడం, ఆందోళన ఎక్కువ అవ్వడం, తరచుగా తలనొప్పి ఎక్కువగా రావడం, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావడం, పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇంకా ఏవైనా సరే చిన్న విషయానికి పెద్దగా గొడవలు జరగడం, అనుకున్న ప్రతి పని ఏదో ఒక విధంగా ఆటంకం కలగడం, ఇవన్నీ కూడా నరదిష్టి కలిగే అనర్థాలన్నమాట. నరదిష్టి వల్ల కలిగేటటువంటి అనర్థాలు. మరి నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక
ఒక నిమ్మకాయ తీసుకొని మీ 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 మీద 3 సార్లు లేదా 7 సార్లు తిప్పి బయట పడేయండి. అంటే మన స మనంతట మనమే మనకి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మనము ఒక నిమ్మకాయ తీసుకొని మన చుట్టూతా కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు తిప్పేసుకొని బయట పారేయండి. ఇంకా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుందండి. ఇలా చేస్తే గనుక ఇంకా శనివారం రోజు కాబట్టి నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ ఆలయంలో దీపం కూడా వెలిగించి రండి. ఆ యొక్క రాశి వారికి ఈరోజు పూజలు మరియు పరిహారాలు తెలుసుకున్నారు కదా. అలాగే ఉదయం సూర్యుడికి జలార్పణ చేయండి. ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఎర్రటి పుష్పాలతో పూజ కూడా చేసుకుంటూ ఉండండి. గోధుమలు దానం చేయండి. పేదలకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయండి. ఇవన్నీ కూడా దానాలు చేయడం వల్ల నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోయి నెగిటివ్ ప్రభావం కూడా తగ్గుతుందన్నమాట. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.